మీరు ఒక ప్రవీణ్ పగడాల వారి ప్రసంగాన్ని మీరు ట్రోల్ చేశారు, పోస్ట్ మార్టం చేశారు, వారోత్సవాలను పెట్టాం. పోస్ట్ మార్టం చేశారు మీరు. అవును. అయితే రేపు నుంచి నేనేమనుకుంటున్నానంటే మీరు చేసినటువంటి పోస్ట్ మార్టం నేను రీపోస్ట్ మార్టం చేద్దాం అనుకుంటున్నాను. చేయండి. చేసి ఇప్పుడు ఏ శక్తి పెట్టారు? శివశక్తి కదా మీది. నేను ఏదో శక్తి పెట్టి నేను ఛానల్ రన్ చేస్తాను. నేను ఇంకేం చూడండి, మీ పోస్ట్ మార్టంని నేను రీపోస్ట్ మార్టం చేసి కొత్త రిపోర్ట్ ఇద్దామని ఆలోచన. తప్పనిసరిగా సరదాగా చెప్తున్నాను లేండి. ఇప్పుడు మీరు చేశారనుకోండి, అందులో నేను ఏమన్నా తప్పులు మాట్లాడుంటే నేను వాటిని వెరిఫై చేసుకుంటాను. వెరిఫై చేసుకోవాలి. మంచిదండి, ఆ మంచి మాట చెప్పారు. ఖచ్చితంగా. ఇప్పుడు ఆ స్వేచ్ఛ మీకు ఇప్పుడు ప్రవీణ్ పగడాల మాట్లాడిన దాన్ని ఖండించే స్వేచ్ఛ నాకుంది, అలాగే మీకు ఉంటుంది. నాకు అయితే ఇక్కడ ప్రవీణ్ పగడాల గారు అంబేద్కర్ గారు గురించి మాట్లాడారు. అంబేద్కర్ గారి గురించి ఏం మాట్లాడారంటే, ఆయన 3 లక్షల మందితోటి బాప్తీసం తీసుకోవడానికి వెళ్ళాడు. ఆయన బాప్తీసం తీసుకోకుండా ఆగిపోవడానికి కారణం ఏదో ఆయన చెప్పుకొచ్చాడు. నెహ్రూ ఫోన్ చేసి ఇది పొలిటికల్ ఇష్యూ అవుద్ది అని చెప్పి పాస్టర్కి చెప్తే పాస్టర్ భయపడ్డాడని చెప్పి అనేసి మొత్తం మీద అక్కడ ఆగితే ఆగిపోయింది. అయితే దానికి మీరు బైర్ నరేష్ గారిని ఆయన చెప్పినటువంటి విషయాలు లింక్ చేశారు దానికి. అందులో బైర్ నరేష్ గారు అంబేద్కర్ ఎందుకు క్రిస్టియానిటీని ఒప్పుకోలేదు అనే విషయం పట్ల సుమారు 70 పేజీలు ఉన్న పుస్తకంలో చిన్న చిన్న విషయాలు మొత్తం మీద ఆయన అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పుకొచ్చాడు. అందులో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవ మతంలో ఒకడికి పోరాటే పటిమ ఉండదు. ఒకవేళ పోరాడవలసినటువంటి సమయం వస్తే కనుక వాడు న్యూట్రల్ అయిపోతాడు. సో ఇది మనకు పనికిరాదు అని చెప్పి అంబేద్కర్ దాన్ని పక్కన పెట్టారు అనేటువంటి ఒక చిన్న విషయం లాస్ట్లోనూ మధ్యలో ఎక్కడ చెప్పారు ఆయన. రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి, క్రైస్తవాన్ని ఆయన క్రిటిసైజ్ చేశారు. ఎందుకంటే క్రైస్తవుడిగా మారిన వాడికి పోరాట పటిమ ఉండదు, గొర్రెలుగా మారిపోతారు వాళ్ళు. వాళ్ళు సాధు హృదయం. చర్చిలో పాస్టర్ చెప్పిందే గొర్రె మీన్స్ మీ సెన్స్ లో అంటే తలకాయ వాడకుండా కాదండి. మరి ఆ జంతువునే మీరు అలా తీసేస్తున్నారు. దాని సాధు హృదయం అండి గొర్రెది. అంటే మీరు మనం హిందూ ధర్మము ప్రతి జీవిని ఏమండి ప్రతి జీవిలో దైవత్వాన్ని చూస్తుంది కదా. సో ఇప్పుడు గొర్రె కూడా దైవత్వానికి సంబంధించింది అనుకుంటే దాన్ని కూడా మనం పూజించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ పేరుతో ఒక వ్యక్తిని మీరు దూషిస్తున్నారని అంటే ఇప్పుడు దాన్ని దూషిస్తున్నట్టు లెక్క ఒక జీవిని. ప్రతి జీవి హృదయంలో కూడా అంతరాత్మలో పరమాత్మ ఉంటాడు. అది మీరు గొర్రె అనే సెన్స్ లో నేను అంటున్నాను. నేను సాధు హృదయంగా అంటున్నాను. మీరు ఆ భావనలోకి వెళ్ళారనుకోండి, ఇక మీరు లేదు, నేను లేదు, ఇంకా యేసుమతం లేదు, హిందుత్వం లేదు, అంతా కూడా పరమాత్మ మయమే. కానీ ఎప్పుడైతే ద్వైతీ భావనతో చూస్తామో, అంటే ఇప్పుడు జగన్మిథ్య బ్రహ్మసత్యం అని హిందుత్వం చెప్తుంది. జగన్మిథ్య అంటే ఏంటంటే, ఇప్పుడు కనపడుతున్న ఈ ప్రపంచం అంతా కూడా మాయా, ఇదంతా అవాస్తవం అని కాదు. ఇది టెంపరీ, తాత్కాలికం, కొంతకాలం తర్వాత నశించిపోతుంది. ఇప్పుడు కనపడి మళ్ళీ నశించిపోయేదాన్ని మాయా అంటారు. టెంపరీగా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో భేదాలు ఉంటాయి, తారతమ్యాలు ఉంటాయి. ఆ ప్రకారంగా చూసినప్పుడు దేని లక్షణాలు ఏంటనేది చూస్తాం. అయితే గొర్రెలో సాధు లక్షణాలు ఉండొచ్చు, కానీ ఇంకొక లక్షణం కూడా ఉంది. ఏంటంటే ముందు గొర్రె ఎటు ఏ దారిలో వెళ్తుందో వెనకది దాన్ని ఆటోమేటిక్గా సృష్టించాడు అండి. మీ దేవుడు సృష్టించాడు, నా దేవుడు సృష్టించాడు, మొత్తం దాన్ని అలా సృష్టించాడు. దాని ధర్మం దాన్ని ప్రోత్సహిస్తుంది. దాన్ని మనం తప్పు పట్టడానికి ఎవరో నేనే తప్పు పట్టట్లేదు. ఒక్కరిని మీరు అలా అంటున్నారంటే మిమ్మల్ని నేను గొర్రె అంటే గొర్రె విచక్షణ వాడకపోకుండా దాన్ని బ్రతకడానికి దానికి కావాల్సిన విచక్షణ అది ఎవరిని ఉద్ధరించాల్సి అక్కర్లేదండి. నేను అదే చెప్తున్నా. గొర్రె అనేది విచక్షణ వాడట్లేదు అంటే దాన్ని మనం తప్పు పట్టకూడదు. దాని యొక్క సహజ స్వభావం దేవుడు పెట్టిన లక్షణం. కానీ మనిషికి బుర్ర ఇచ్చాడు కదా దేవుడు. దీన్ని విచక్షణగా వాడాల్సిన అవసరం ఉంది కదా. కానీ మనుషులకు ఉన్నటువంటి ఆ బుర్రని విచక్షణ వాడకుండా గొర్రెలాగా వెళ్ళిపోయే వాళ్ళని మనం విమర్శిస్తున్నాం అనమాట. ఓకే, అలా వెళ్తున్నారని మీరు అనుకుంటున్నారా? నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు నిజానికి వాళ్ళు పూర్తి అవగాహనతోనే వెళ్తున్నారండి. ఒక సగటు క్రైస్తవుని మీరు తీసుకోండి. ఒక సగటు క్రైస్తవుడు ఎప్పుడు ఎలా వెళ్తాడండి? పూర్తి స్థాయిలో తీసుకుంటాడు. ఒకవేళ నిజానికి ఇప్పుడు మీరు చాలా వీడియోల్లో ప్రస్తావిస్తూ ఉంటారు. ఏంటి అంటే ప్రలోభాలు పెట్టి మార్కెటింగ్ మతం వాళ్ళు అనేక మంది హైందవ సోదరులను లాగుతున్నారు అనేటువంటిది. అది దొంగ సాక్ష్యాల ద్వారా, లేదు అంటే పర్సనల్గా మోటివేట్ చేయడం ద్వారా, పర్సనల్గా వాళ్ళని విజిట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని వారికి ఆ విషయాల్లో సహాయం చేసి వాళ్ళని లాగుతున్నారు అనేటువంటిది మీ ప్రధానమైనటువంటి ఆరోపణ కదండి. ఇది కొంతమంది కొన్ని లైవ్ సాక్ష్యాలు ఉంటాయండి, నిజమైనటువంటి సాక్ష్యాలు ఉంటాయి. అవి ఆ వ్యక్తికి సంబంధించి అతను ఎవరో ప్రలోభ పెట్టరు. కొంతమంది మీరన్నట్టు మార్కెటింగ్ మతం అనేటువంటి ఆ విధానంలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా ట్రైనింగ్ ఇచ్చి మరీ సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. అది నేను ఏకీభవిస్తాను, మేము ఖండిస్తాం.
కొంతమంది స్వస్థత శాలలో అని చెప్పి వెళ్తూ ఉన్నారు. మేము తప్పు పడతాం బిబ్లికల్గా. అసలు స్వస్థతలు లేవు నవే డేస్ అని మేము చెప్తూ ఉంటాం. స్వస్థతలు మేము నమ్మం. మరి ఇప్పుడు ఈ స్వస్థతలు చేసే వాళ్ళకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా? ఫాలోవర్స్ వస్తున్నారండి. అంటే బైబిల్ ప్రకారంగా తప్పుడు మార్గంలో ఉన్న వాళ్ళకే ఎక్కువ పాపులారిటీ కానీ ఫాలోవర్స్ కానీ ఉన్నారు అంటే బైబిల్ కాదు, అలాగని కాదు. బైబిల్లో తప్పుడు మార్గంలో వెళ్ళేవారు కాదండి. తప్పుడు మార్గంలో ఎవడ వెళ్ళినా సమాజంలో వాడికి మార్కెటింగ్ ఉంది, ఫాలోయింగ్ ఉంది. కానీ క్రైస్తవంలో ఉన్నంత విచ్చలవిడితనం, అంటే ఒక పెద్ద స్టేజ్ వేసి పబ్లిక్లో టచ్ అనగానే కుంటోళ్ళు లేచి పరిగెత్తడం, అవును, ఈ క్యాన్సర్ పేషెంట్లు. సో ఇప్పుడు ఆ పోస్ట్ మార్టర్లన్నీ మాకు ఎంటర్టైన్మెంటే. ఇది ఒక్క మీ మతంలో తప్ప. మీ అని ఎందుకు అంటున్నానంటే మీరు పర్లేదు, మనం అట్లా మాట్లాడుకుందాం, క్లారిటీ ఉండాలి కాబట్టి. ఒక్క యేసు మతంలో తప్ప హిందూ మతంలో లేదు, ఇస్లాం మతంలో లేదు. అంటే కొన్ని అవలక్షణాలు ప్రత్యేకంగా యేసు మతంలో ఉన్నాయి. ఈ స్వస్థత సభలు కావచ్చు, ఈ దొంగ సాక్ష్యాలు కావచ్చు, రాత్రి వచ్చేసాడు యేసు నా నెత్తి మీద నూనె పోసాడు, నన్ను అభిషేకం చేశాడు, కారు ఇమ్మని అడిగాను, మీ ఇంట్లో పార్కింగ్ ఉందా అని అడిగాడు, ఈ ఎలా చిల్లర ఇప్పుడు నేను చీపురు పట్టుకుని ఊడుస్తున్న పైన పట్టుకోమన్నాడు, ఇవన్నీ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ మధ్య పొన్నవనాగు సినిమాని కథ తీసుకుని ఒక సాక్ష్యం కూడా ఈ చిల్లర సాక్ష్యాలు కానీ ఈ ఒక్క యేసు మతంలోనే ఉన్నాయి, హిందుత్వంలో లేవు, ఇస్లాంలో లేవు. అంటే ఇప్పుడు జనరల్గా ఏమంటారంటే మీ పాస్టర్లు, మీరు మతం పేరుతో ఎక్కువ దోపిడీ జరుగుతుంది అంటే అన్ని మతాల్లో దొంగలు లేరా అంటారు. అన్ని మతాల్లో దోపిడీ చేసేవాళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు. అలాగనే ఇలాంటి ఇప్పుడు ఎవరైతే టచ్ విధానంలో చేశారో ఒకప్పుడు మన హైందవ విధానంలో కూడా కొంతమంది బాబాలు, ఆ కల్చర్ పోయింది అనుకోండి. ఇప్పుడు ఏం చేశారు బాబాలు? వాళ్ళు కూడా ఇలాంటి మహత్ కార్యాలు చేశామని. ఏది ఇప్పుడు పెద్ద క్యాన్సర్లను, ఎయిడ్స్, దొంగ బాబాలు వాళ్ళు ఎవరు ఈ మిరాకిల్స్ ప్రోగ్రామ్స్ ఎవరు పెట్టలేదండి హిందుత్వం. పెట్టలేదంటారా? ఏదో ఇప్పుడు శివలింగాలు తీశారు, బూడిద తీశారు, అదే అండి. అలా చాలా వాటి వల్ల అంటే అతను ఏం చెప్తున్నాడు, నాకు మహిమలు ఉన్నాయని చెప్తున్నాడు. అవును, ఆ మహిమల ద్వారా నేను మీ రోగాలన్నింటినీ మటుమాయం చేసేస్తాను, మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నన్ను నమ్ముకుంటే మీ రోగాలన్నీ కూడా పోతాయి, ఇట్లా ఏం ప్రలోభ పెట్టట్లేదు కదా. కానీ ఇప్పుడు మీరు స్టేజ్ షోలు వేసి టచ్ అనగానే ఎక్కడ గడ్డ ఉన్నా పగిలిపోద్ది, మీకు ఎక్కడ గడ్డ ఉంటే అక్కడ చేయబెట్టుకోండి, ఇలాంటి మిరాకిల్స్ నమ్మి ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గరికే ఒక తల్లి బిడ్డను తీసుకెళ్ళి ఆ బిడ్డ చచ్చిపోయాడు. తెలుసండి. ఒక చర్చికి ఒక పాపను తీసుకెళ్తే ఆ పాప చచ్చిపోయింది. అవునండి. అంటే ట్రీట్మెంట్కి వెళ్లకుండా యేసు బాగు చేస్తాడు అనే గుడ్డి నమ్మకంతో ఇలా పిల్లలు కొన్ని బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఇలా బయటికి రాకుండా ఎన్ని జరిగాయి. ఇప్పుడు మా మేనత్త, మా సొంత మేనత్త, ఆవిడ చనిపోయింది జబ్బుతో. అసలు మా కుటుంబం మతం మారడానికి కారణమే మా మేనత్తకున్న జబ్బుని మా యేసు తగ్గించేస్తాడు అని ప్రలోభ పెట్టడం.